పొద్దుగాల నాష్ట చేసుడు జర్రంత ఆలస్యమైందనుకో కడుపులో ఎలుకలు దౌడు తీస్తుంటాయి. మాపటల దాకా తినకుండా ఉండాల్సి వచ్చిందనుకో కింద మీద అవుతుంటది. ఒక్కొక్క పారి కండ్లు తిరిగి పడిపోతారు కూడా. ఇక దేవుళ్లకు ఒక పొద్దున్నోళ్ళంటే పండ్లో పలాలో తిని ఆకలికి ఆగుతారు. నిరాహార దీక్షలు వేస్తోలు సుత ఉంటగింట ఓ 2-3 రోజులు ఓ 10 రోజుల దాకా ఉంటుండొచ్చు. కానీ ఈ తాత ఆ ముచ్చట్ల మనందరికంటే తాతే ఉన్నాడు పోన్రీ. ఒక్కనాడు కాదు, రెండొద్దులు కాదు, ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళకి మీదనే బువ్వ ముట్టకుంటున్నాడు గీ తాత. పొద్దుగాల లేస్తాడు, ఓ 2 పండ్లు తింటాడు, మళ్ళా మాపట్టిలు ఇంకిన్ని పండ్లు తింటాడు. నడిమిట్లా దూపైతే ఇన్ని నీళ్లు, అప్పుడప్పుడు పాలు, మజ్జిగ, పెరుగు తప్ప అన్నం అనే ముచ్చటే లేదు. 80 ఏళ్ళ వయసులో కూడా ఎంత బందోబస్తుగా ఉన్నాడో చూడండి. పేరు గంగారం, నిజామాబాద్ జిల్లా కొలిపాకులు ఉంటాడు. టీచర్ కొలువు చేసి 20 ఏళ్ళ కిందట రిటైర్ అయ్యిండు. అయితే 30 ఏళ్ళ వయసులో తిండి తింటే అరగటానికి 16 గంటలు పట్టేదట. అంటే సగం దినం కంటే ఎక్కువనే. ఏ అడ్డమైన తిండి తినుడెందుకు, అరిగించుకోవడానికి తిప్పలవాడు ఎందుకు? జీవాలు బతుకుతలేవా? వీటిలెక్కనే నేను కూడా అని బువ్వ తినుడే బంధు పెట్టిండట. ఏ జంతువు కూడా ఆహారం తీసుకోదు, ఉడికిన వస్తువులు తినే. అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్గా ఉంటాయి, గాలిలో తిరుగుతాయి, మంచిగా బతుకుతుంటాయి. నేను కూడా ఆ విధంగా బతకాలని, ఆ విధంగా అటువంటి అలవాటు కావాలని సంకల్పం చేసుకున్నాను. మొదలు పల్లి పాలకులు తినోడు చాలు చేసి అటెంక మొత్తం పండ్ల మీదనే పడ్డాడట. కానీ ఈ వయసులో కూడా బండిని ఎట్లురికిస్తున్నాడో చూడండి. పచ్చడి చెట్ల నడుమ చిన్నపాటి ఆశ్రమం పెట్టుకొని ఉంటున్నాడు. ఊరికో శిష్యును కూడా తయారు చేసిండు. ఇంతకు దినం ఏం చేస్తావు తాత అని అడిగితే, పొద్దున్న ధ్యానం, ఎప్పుడూ ధ్యానం మార్గమే, ఇంకా వేరే ఏం లేదు. ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడట. ఇంకా గమ్మత్ ఏందంటే ఇప్పటిదాకా బీమారనే ముచ్చటే లేదు. గోళీలు సూదులు అక్కరే రాలేదు, అసలు డాక్టర్ తానికే పోలేదంటే చూడుండ్రిగా. ఇంజక్షన్ గోళ్ళు పడే డాక్టర్కి సలహా ఇయ్యాడు. కావాలంటే నేను డాక్టర్ సలహా ఇస్తా, కానీ నాకు డాక్టర్ సలహా. బయట చిరుతిన్లు తిని పానాలు ఖరాబ్ చేసుకునేటోళ్ళు, తీరు ఫుడ్లు సై చేసేటోళ్ళ గురించి ఏమంటుండంటే, వాళ్ళ అలవాట్లు మార్చలేము, వాళ్ళని ఏం చేయలేము. సంకల్పం చేసి చెప్పగలుగుతాం కానీ వాడిని మార్చలేము. మార్చడం వాళ్ళ అదృష్టం, వాళ్ళ మార్పు. వాడికి కూడా సంకల్పం ఉండాలి, నేను మారాలా, నేను ముట్టిన మంచి జీవితం గడపాలా. వాళ్ళ మనసుకు వాళ్ళకే అనిపిస్తే తప్ప ఎవరిని మార్చలేము అంటున్నాడు. ఇక ఆఖర్ర ఇప్పటోళ్ళకి ఏం చెప్తావో చెప్పు తాత. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, ఈ జన్మ కడతేరకు మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేసి ఏదో రూపంలో భగవంతుని చేరుకోవాలా, ధ్యాన మార్గం పట్టాలా. అన్ని జన్మలలో మనిషి జన్మే ఆఖరి కాబట్టి మళ్ళా ఉట్టకుండా దేవుణ్ణి కలిసిపోతానికి ధ్యానం చేయాలని కోరుతున్నాడు. ఎంతమంది పాటిస్తారో గాని 50 ఏళ్ళ కాంచెల్లి అన్నం తినకుండా ఉంటున్నాడంటే మామూలు ముచ్చట కాదు పో. అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కాకుంటే తలుచుకునుడే కష్టము.